హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో నాణ్యమైన మంచినీరు కరువవుతోంది. ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగం నాణ్యమైన ఆహారం, ఇతర అవసరాల కోసమే ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రజల్లో జీవన విధానంలో మార్పులు వచ్చేసాయి. అందుకే నాణ్యమైన నీటి కోసం పల్లెటూర్లలో సైతం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తాగేందుకు జనం మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగ యువత ఈ దిశగా ఆలోచిస్తే చక్కటి ఉపాధి మార్గం అవుతుంది. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి ఒక అనువైన స్థలంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి లభ్యత, నీటి నాణ్యత సరిచూసుకోవాలి. పారిశ్రామిక వాడలు, రసాయన పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయకపోవడమే మంచిది. నీటి వనరులు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అన్ని సీజన్లలో మంచినీరు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ ఆఫీసులో లైసెన్స్ దరఖాస్తు చేసుకోవాలి. అలాగే FSSAI, ISOల నుంచి పెర్మిట్ సర్టిఫికెట్లను పొందాలి. స్థానిక అనుమతులు, ఇతర రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకుని ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించేందుకు భూగర్భ జలాలు అవసరం. అందుకోసం బోరు వేయాలి. నీటిని స్టోర్ చేసేందుకు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలి. అలాగే వాటర్ ట్యాప్లు, వాటర్ క్యాన్స్, వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, మిషన్లు కూడా అవసరమవుతాయి. మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక షెడ్ తరహాలో శుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేయాలి. వాటర్ ప్లాంట్కు విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ ప్యూరిఫైయర్ ఖరీదు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. పెద్ద ఎత్తున ప్లాంట్ ఏర్పాటు చేస్తే 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇతర సామాగ్రికి 30 నుంచి 50,000 ఖర్చు అవుతుంది. కంపెనీ వారే ప్లాంట్ను ప్లేస్ చేసి వెళ్తారు. ప్లాంట్ ఎలా పనిచేస్తుందో వారే వివరిస్తారు. పనితీరుపై ఏదైనా సందేహాలు ఉంటే టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. బోరు నుంచి నీటిని తీసుకునే ప్యూరిఫైయర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపుతుంది. దీంతో నీరు ఆ ట్యాంకుల్లో స్టోర్ అవుతుంది. మినరల్ వాటర్ను 20 లీటర్ల క్యాన్లలో నింపి సరఫరా చేస్తారు. ఇక ప్యూరిఫైయర్తో గంటకు 450 నుంచి 500 లీటర్ల వరకు నీటిని ప్యూరిఫై చేసే అవకాశం ఉంటుంది. మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం సహజంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది. కాకపోతే వేసవిలో ఈ బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది. నీటిని ఎక్కువగా సప్లై చేయగలిగితే ఎక్కువ లాభాలను వేసవిలో ఆర్జించవచ్చు. గ్రామాల్లో 20 లీటర్ల వాటర్ క్యాన్ను 5 నుంచి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ ఆఫీసులు, షోరూంలకు 35 వరకు విక్రయిస్తున్నారు. ఇక నీటిని హోమ్ డెలివరీ చేస్తే అదనంగా మరో 5 నుంచి 10 రూపాయల వరకు ఎక్స్ట్రా వసూలు చేసుకోవచ్చు. ఇక నార్మల్ వాటర్ క్యాన్పై 4 రూపాయల వరకు ఖర్చు అయితే 6 రూపాయల లాభం ఉంటుంది. అయితే నీటిని కూల్ చేసి కూల్ వాటర్ను కూడా సరఫరా చేయొచ్చు. ఈ క్రమంలో 15 లీటర్ల కూల్ వాటర్ను 25 నుంచి 30 రూపాయల వరకు విక్రయించవచ్చు. అదే నగరాల్లో అయితే 40 రూపాయల వరకు విక్రయించవచ్చు. కూల్ వాటర్ క్యాన్ ద్వారా 10 రూపాయలు ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.